యేసులోకి వచ్చిన వాడు అదృష్టవంతుడు. అంతే అంతే అంతే. అందుకే నేను ముసలమ్మ దగ్గర నుంచి పిల్లవాడి వరకు యేసును హత్తుకున్న వాళ్ళందరినీ ప్రేమిస్తా, అందరినీ గౌరవిస్తా. ఎందుకనుకున్నా మరి ఎవరిని త్రోసేయండి? యేసు ప్రభుని గుర్తెరిగాడు, మరి సామాన్యుడు కాదు, అదృష్టవంతుడు. యేసు ప్రభుని గుర్తెరిగిందే, ఈ సామాన్యురాలు కాదు, అదృష్టవంతురాలు. అదృష్టమై ఉన్న యేసులోనికి ప్రవేశించింది. యేసు శరీరంలో ఒక భాగమేమే. విశ్వాస అయినటువంటి వృద్ధులను తోసేస్తావేమో నువ్వు, జాగ్రత్త, పళ్ళు రాలుతాయి. నేను కొట్టను, ఏసైదు అంతడు లాగి తృణీకరించకూడదు. ఎందుకనుకున్నావు? ఆమె యేసు శరీరంలో అవయవాల్లో ఒక భాగం. ఆమె సంఘం అంటే క్రీస్తు శరీరం. మరి విశ్వాసం అంతా కలిస్తే సంఘం అయిందనుకున్నా. మరి రక్షణ పొందిన బిడ్డను తిట్టకూడదు, వాడు కూడా యేసు శరీరంలో ఒక భాగం. రక్షణ పొందిన కూతురుని తిట్టకూడదు, ఆమె యేసు శరీరంలో ఒక భాగం. ఆ బిడ్డను తిడితే యేసయ్యని తిట్టినట్టే. అందుకే పళ్ళు రావుతాయని చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంత జారినా క్షమాపణ అడుక్కో. నేను చెప్పింది నిజమా అబద్ధమా? లేఖనంలో ఉందా లేదా? ఏముంది? ఏదోటి ఉందా? క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులందరూ కూడా ఆయన శరీరములో భాగం. వాళ్ళకి ప్రత్యేకమైన విలువ ఉంది. పిచ్చి పిచ్చిగా వ్యవహరించకూడదు వాళ్ళతో. వారు ఆశీర్వాద కాలంలో ప్రవేశించిన వారు అదృష్ట వశంలో ఉన్నవాళ్ళు, ధన్యజీవులు. అంతే. బలహీనులే కావచ్చు, ఆయన బలపరుచుకుంటాడు. చెంచదులే కావచ్చు గాక, స్థిరపరుచుకుంటాడు. నీకెందుకు ఇప్పుడు అస్థిరులుగా చూస్తున్నావు? కొద్ది రోజులు ఆగు, స్థిరపరిచి చూపిస్తాడు నీకు. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి ఇక నిర్ణయకాలం వచ్చింది. ఇక మోషేని దర్శించడానికి సమయం వచ్చింది. అరణ్యం అవతలికి వెళ్ళాడు. అక్కడ దేవుని పర్వతం ఉంది. ఆ పర్వతం మీద మండుచున్న పొద ఒకటి కనపడింది. ఆ పొద వైపుకు ఆకర్షింపబడ్డాడు. అందరూ నిజంగా కళ్ళు మూస్తారు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరవరు, నిజంగా రెండు కళ్ళు మూస్తారు. ఎందుకంటే నీడు ఏ పక్క పోతున్నానో కనిపెడతాడు. కాబట్టి రేపటిని గూర్చి చింతపడవలదు. ప్రతిదీ కూడా నీకు నిర్ణయించబడ్డ కాలములో తప్పకుండా అందుతుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఇక నువ్వు ఆగమన్నా ఆగడు. లాస్ట్ మాట, నీకు దేవుడు కృప చూపే సమయం ఆసన్నమైనప్పుడు, నేను ఎత్తిపట్టాలనుకున్న సమయం ఆసన్నమైనప్పుడు, నువ్వు మూలన కూర్చున్నా, సామానుల్లో దాక్కున్నా సరే లాక్కొచ్చి సింహాసనం ఎక్కిస్తాడు ఆయన. నువ్వు గుంటలో పడ్డా, జైల్లో పడ్డా బయటికి తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన నీకు చేయాలనుకున్న కార్యాలను ఆ సమయం ముందుకు దేవుడు రప్పించినప్పుడు నిశ్చయముగా నిన్ను ఆయన తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు. అంతే. ఏం సొల్లా మెట్ట చూస్తున్నావు? చేయడా? చేస్తాడు. మీకు ఎంతమందికి విశ్వాసం ఉందండి? నిజంగా విశ్వాసం ఉంటే రెండు చేతులు ఎత్తు. ఇప్పుడు చెప్పు, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దద్దమ్మ అనుకోవచ్చు, ఇప్పుడు నువ్వు చేతగానుడు అనుకోవచ్చు, చేతగాని అనుకోవచ్చు, వేస్ట్ ఫెలోస్ అనుకోవచ్చు. ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. బజార్లో అమ్మిడి దావీదు తిరుగుతుంటే ఏమనుకుని ఉంటారు ఇటు పొరుగుల వాళ్ళు? రే దావీదు ఇట్రా, అది తీసుకురారా, రే అబ్బాయి ఇట్రా, రే దావీదు ఏనరా నువ్వు అని ఉంటారా? అని ఉండరా? వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలుసా? ఇశ్రాయేలు మొత్తానికి రాజుతో మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే తురే అని ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇశ్రాయేలుకు రాజు. వాళ్ళకి తెలియదు. విచిత్రం ఏంటంటే ఆయనకు కూడా తెలియదు. రే దావీదు అనుకుంటూ పరిగెత్తాడు, రే దావీదు అనుకో. అన్నలకు తెలుసా? వాళ్ళు ఏమని ఉంటారు? ఈ దావీదుగా, రే దావీదుగా ఎట్రా, ఎన్ని రకాలుగా అన్నారో పాపం ఆయన్ని. కానీ ఎవరిని అంటున్నారు? ఇశ్రాయేలుకు రాజుని.
చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలవబోతున్న ఒక ఘనుడైన వ్యక్తిని, ఒక దీర్ఘదర్శిని, ఒక యుద్ధ వీరుణ్ణి, ఒక వాగ్గేయకారుణ్ణి, ఒక మ్యూజిషియన్ని, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవానిని, దేవుని ప్రజలందరినీ ఏలబోతున్న ఒక రాజుని. వాళ్ళు అరే తురే అంటున్నారు, ఈయన కూడా అనిపించుకుంటున్నాడు. ఈయనకు తెలియదు, వాళ్ళకి తెలియదు. అన్ని తెలిసినోడు పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు. అన్ని తెలిసినోడు పైన నవ్వుకుంటూ చూస్తున్నాడు. తర్వాత అర్థమైపోలా. దావీదు సింహాసనం ఎక్కినాక వీళ్ళు ఏమంటారు, ఎట్లయినా దావీదు అబ్బాయి చిన్నప్పటి నుంచి అసలు వేరు, ఒకటి చండాలంగా తిట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయకాలం ఉంది, ఆగు, ఓపిక పట్టు. అప్పటిదాకా అవమానాలు సహించు, తృణీకారాలు సహించు, తిరస్కారాలు సహించు. ఇవన్నీ నిన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకొస్తాయి. ఆ అనుభవం నీకు వచ్చిన తర్వాత ఆయన హెచ్చించటం మొదలు పెడతాడు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. నేను ఉన్నతమైన స్థలంలో నివసించువాడనైనను, విరిగి నలిగిన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తున్నానన్నావే. నువ్వు నా దగ్గర నివసించాలంటే నా హృదయం విరిగి నలిగిపోవాలా? అట్లయితే రా. విరిగే నా మనసు వసింప రావా, వసింప రావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. విరిగేనా మనసు వసింప రావా, వసింప రావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఎంత వేదనైనా ఎదుర్కో, ఎన్ని విమర్శలైనా తట్టుకో, ఎన్ని నిందలైనా భరించు, ఎంత ఆకలైనా, ఆవేదనైనా, ఆర్థిక ఇబ్బంది అయినా, దూషణలైనా, అవమానాలైనా ఓరిమితో సహించు. దేవుడు నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంది. అప్పుడు ఇవన్నీ ఆపోజిట్లో మారిపోతాయి. కన్ఫామ్. ప్రతి విషయంలో ఇది అన్వయించుకో. నువ్వు దరిద్రుడివి కాదు, నువ్వు అదృష్టవంతుడివే. నా కర్మ అనొద్దు, నీ కర్మని చక్కగా మార్చిపడేశాడు నా యేసయ్య. నువ్వు శపించబడిన వాడివి, శపించబడిన దానివి కాదు, నీవు ఆశీర్వదించబడిన దానివి, ఆశీర్వదించబడిన వాడివి, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలవబడిన వారు. రేపటిని గురించి భయంకరమైన వికృత ఆలోచనలు చేయొద్దు. రేపటి రూపం నీకు తెలియదు. ఈరోజు నీ ఇంతవరకు క్షేమంగా కాచిన దేవుడు నీ రేపటిని ఇంకా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. అదే నమ్ము, అదే నిరీక్షించు, అదే పొందుతావు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఇంతకి మండుచున్న పొద దగ్గర ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు పిలువబడ్డాడు అనేది ఒక విషయం ఉందిలే, ఈసారి చెప్తాను నేను. ఏం జరిగింది ఏముంది, పైకి వెళ్ళాడు, అక్కడ దేవుడు మాట్లాడాడు, ఐగుప్తు పోయాడు, తెచ్చాడు. మాకు కూడా తెలుసులే అంటారు కదా. మీకు తెలిసిందే చెబితే ఇంక విలువే ఉంది. ఇంకొకటి ఉందిలే, ఈసారి చెబుతాను. మోకాళ్ళ మీద లేవలేదే లేండి, మోకాళ్ళ మీద లేండి. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో కనబడుతున్న వాళ్ళందరూ చక్కగా మోకాళ్ళ మీద ఉండండి. ప్రార్థన చేద్దాం. దేనిని బట్టి కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. నా యేసయ్య కృప నీకు తోడుగా ఉంది. ఇంకా యేసులోనికి ఎవరు రాలేదు, ఇక్కడ యేసు రక్తములో ఎవరు కడగబడలేదు. అయ్యో ఇంకా నువ్వు రక్షింపబడలేదా, యువర్ టైం బ్యాడ్.
అయ్యో నువ్వు ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడలేదా, రక్షణ పొందలేదా, అట్లయితే నువ్వు ఇంకా అదృష్టవశంలోకి రాలేదు. అదృష్టవశంలోకి రాలేదో అర్జెంటుగా మనకందరికీ అదృష్టమై ఉన్న యేసు వశంలోకి వచ్చేద్దాం. మన జీవితంలో హృదయంలో ఆయనకు స్థానం ఇద్దాం, మన బ్రతుకుల్లోకి ఆయన ఆహ్వానిద్దాం, ఆయన రక్తంలో మన ప్రతి పాపం కడిగేసుకుందాం, రక్షణానుభవంలోకి వద్దాం. ఇంకా ఎవరైతే తమ జీవితాలను ఇంకా యేసుకి ఇవ్వలేదో, మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డలు కాలేదో, దయచేసి సరిచూసుకొని రక్షణలోనికి రండి. తప్పకుండా మా అందరికీ అదృష్టమైన యేసు మీ జీవితంలో కూడా అదృష్టమై ప్రవేశిస్తాడు. అంతేకాదు టైం బ్యాడ్ అన్న డైలాగ్ క్లోజ్, యువర్ టైమ్ ఈజ్ గుడ్ టైమ్గా మారిపోతుంది యేసు నామంలో. ప్రేయర్ చేయి. దేవా థ్యాంక్ యూ నాతో మాట్లాడినందుకు, కృంగిన నా హృదయాన్ని లేవనెత్తినందుకు, నిరీక్షణ కోల్పోయి కృంగిపోయి ఆత్మీయ జీవితంలో ఓటమి పాల ఎదురు దెబ్బలు తింటా ఉన్నాను, జీవితంలో ఓటమి పాల ఎదురు దెబ్బలు తింటా ఉన్నాను. నిలబెట్టే నా దేవా నీకు స్తోత్రము నాయన. భౌతికంగా నేను నిలబడాలన్నా, స్పిరిచువల్ లైఫ్లో ఎంత నిలబడదామన్నా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో బలహీనపడుతున్నా. అందుని గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నేను నిన్ను నిలబెడతాను, ఆ పరిపక్వత నీలోనికి నేను రప్పిస్తాను అని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ నిరీక్షణ నాకు దయచే, ఓరిమి నాకు దయచే. కృంగిన నా హృదయాన్ని సరిదిద్దినందుకు వందనాలు. అందరూ ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయ, 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 హల్లెలూయ. అశోక్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. ఈ శుక్రవారపు వేళ నాయనా నీ దాసును నిలవబెట్టుకొని నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడారు ప్రభువా, సూటిగా స్పష్టంగా. ఈనాడు నా ప్రభువా, ఏ ఏ పరిస్థితుల్లో మేమందరం అయితే ఉన్నామో, ఏ స్థితిగతుల మధ్యలోనైతే నలిగిపోతూ ఉన్నామో, నా తండ్రి అందరి హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడవుగా మరొకసారి మా మధ్యలో పరిశుద్ధాత్ముడా నీవు ప్రత్యక్షమైనందుకై నీకు స్తోత్రములయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ప్రతి మాట మమ్మలను ఉద్దేశించే మీరు పలికించారయ్యా. మీ దాసుని మీ ఆత్మ వశంలోనికి తీసుకున్నారయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈవేళ నాయనా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రి. ఆ జీవితాల్లో మేమేమైతే ఆశపడుతూ ఉన్నామో, ఏది కావాలి ఏది దొరకట్లేదు, ఏమైపోతామో అని నాయన నానా రకాలుగా కృంగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయన ప్రతిదీ నేను సిద్ధపరిచాను. అన్నిటికీ నిర్ణయ కాలాలు ఏర్పాటు చేశాను. నిర్ణయ కాలంలో నీవు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు చెయ్యబోతున్నానని దేవా మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా. నీ మాటలతో మా గుండెను నిబ్బరపరిచావయ్యా. నీ మాటలతో మమ్మల్ని ఓదార్చావు నాయనా, ధైర్యపరిచావు ప్రభువా, ప్రోత్సహించావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నానా రకాలైన భయాలు, నానా రకాలైన చింతలు నాయన మోయలేని భారంగా నాయన మమ్మల్ని కృంగుబాటులోకి నడిపించాయి తండ్రి. నీ మాటలతో విశ్రాంతి కలిగించావు ప్రభు. ఆ భారమైన బరువులు, చింతలు నాయన తొలగించి వేశావయ్యా. నువ్వు మాకుండగా ఇక దిగులెందుకయ్యా? మా కొరకు ప్రాణం ఇచ్చి మా కొరకు ఎదురు చూస్తున్న పరలోకపు తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు. నీవు మాకుండగా నాయన ఇక దిగులు చెందక ఈ మాటలను నువ్వు విశ్వసించి నాయన కృంగుబాటులోనికి వెళ్లకుండా, చింతలకు గురి కాకుండా విశ్వాసంతో అడుగులు వేయడానికి సహాయం దయచేయండి. కృపచూపు నాయన. ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో, విన్న ప్రతి ఒక్కళ్ళు విశ్వసించి నిబ్బరంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలయ్యా. నీవు నిర్ణయించిన నిర్ణయ కాలం వరకు ఓర్పుతో, ఓపికతో కనిపెట్టుకొని, కాచుకొని నాయన నీ నుండి వాగ్దానములు, గొప్ప గొప్ప ఆశీర్వాదములు మేము పొందుకోగలగడానికి సహాయం దయచేయండి. ఈ నిర్ణయ కాలం లోపులోనే ఎవరు తొలగిపోకూడదయ్యా. ఎవరు నాయన మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు ప్రభువా. విశ్వాసాన్ని దయచేయండి అయ్యా, ఓర్పును దయచేయండి తండ్రి. అబ్రహాము ఓర్పుతో నాయన వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లుగా నీవు నిర్ణయించిన వాగ్దానములు, నీవిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితము ఇక్కడున్న ఒక్కొక్కరు యేసు నామములో పొందుకొందురుగాక. నా ప్రభువా నీకు స్తోత్రాలు. నీవు మా జీవితంలో ఉండగా
నా ప్రభా మా క్షణాలు, స్థలాలు, నా ప్రభా మేము ఎక్కడ అడుగు పెట్టినా అవి ఆశీర్వాదకరమేనని, దురదృష్టం కాదని, అపశకునం కాదని, మంచి చెడ్డలు లేవు, నేను మీతో ఉన్నాను, మీకు ఇక పండుగ దినాలే, ప్రతిరోజు మంచి రోజే. నాయనా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలించాలి. ఇక నుంచి నిబ్బరంతో వెళ్ళాలి నాయన, విశ్వాసంతో పొందుకొని ఇక్కడికి వచ్చి యేసు నామములో సాక్ష్యములు చెప్పుదురుగాక. కార్యాలు జరిగించు నాయన. ఎవరెవరికి నా ప్రభా ఉద్యోగము నిర్ణయించావో యేసు నామములో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించబడునుగాక. గర్భఫలం లేని వారికి తగిన సమయంలో గర్భఫలం అనుగ్రహించబడునుగాక. వివాహం కాని వారికి నిర్ణయ కాలంలో వివాహములు జరుగునుగాక. సొంత ఇల్లు లేని వారికి నిర్ణయ కాలంలో సొంత ఇల్లు లభించునుగాక. ఉన్నతమైన భవిష్యత్తు యేసు నామములో లభించునుగాక. రోగములు నిర్ణయ కాలములో యేసు రక్తమును గట్టి కొట్టివేయబడునుగాక. సేవకులు నాయన మీరు నిర్ణయించిన కాలములో ఉజ్జీవము యేసు నామములో బయలుదేరునుగాక. మీరు నిర్ణయించిన కాలములో సువార్త కొరకు ద్వారములు తెరవబడునుగాక. మీరు నిర్ణయించిన కాలములో వారు యేసు నామములో ఫలించుదురుగాక. ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. తన రక్తము చేత విమోచించిన మన ప్రభు స్తోత్రం. ఆయన సొత్తైన ప్రజలుగా నిన్ను నన్ను మార్చి ఉన్నాడు. సంతోషంగా స్తోత్రం. పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము
చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతే నా ధన్యత ఓ నా మనసారా. భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఆమేన్. ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. నా యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. హల్లెలూయా. సైన్యములకు అధిపత్యగు యెహోవా, స్తోత్రం. జీవము కలిగిన దేవా, రోషము పరాక్రమము పరిశుద్ధత కలిగిన నా దేవా నీకు స్తుతి. ఆమేన్. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకం.